ఈ కథ ఓ చిన్న పల్లెటూరి అబ్బాయి కథ. పేరు అఖిల్. అతనికి ఓ అలవాటు. ఆయన గురించి తానే తప్పుగా మాట్లాడడం. నాకు వచ్చేది ఏమీ లేదు, నేనెప్పుడు వెనుకబడిపోతాను. బాబు, నీవు నిన్ను నమ్మకపోతే ఎవరైనా నమ్ముతారా? ఒకసారి ఇలా చెప్పు, నాకు వచ్చుతుంది. ఆ రోజు క్లాస్లోకి కొత్త టీచర్ వచ్చారు, శాంతిదేవి గారు. ఆమె పిల్లలందరికీ ఓ ఆటను సూచించారు. ఆట పేరు నేను చెయ్యగలను. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పండి, మరి చివర్లో ఇది చెప్తారు, నేను చేయగలను. అఖిల్ బిగబిగలాడుతూ మాట్లాడాడు. నాకు గణితం చాలా కష్టం. నాకు రాదు. ఇలా కాదు బాబు, నేను గణితంలో మంచి మార్కులు సాధించగలను అని చెప్పు. నేను గణితంలో మంచి మార్కులు సాధించగలను. ఆ మాటలు అఖిల్ మనసులో మార్పును తీసుకొచ్చాయి. ప్రతిరోజు అతను అద్దం ముందు నిలబడి ఇలా అంటున్నాడు, నేను తెలివిగా ఉన్నాను, నేను కష్టపడతాను, విజయం సాధిస్తాను, నాకే నాపై నమ్మకం ఉంది. ఆ మాటలే అతన్ని ముందుకు నడిపించాయి. కష్టపడి చదివించాడు. చివరికి క్లాస్లో ఉత్తమ విద్యార్థిగా ఎదిగాడు. తన భావాన్ని వ్యక్తం చేస్తూ మన మాటలు తలవంచే గుణమున్నవి కాదు, తలెత్తే శక్తినిస్తాయి. ప్రతిరోజు మనకు చెప్పుకునే మాటలు, అవి మన జీవితాన్ని మార్చగల గుణశక్తులు. అఖిల్తుదియా మురిపెంతో నాకు వచ్చేది కాదు, నా మనసు చెప్పిన మాటే నిజం, నేను చేయగలను. మన మాటలే మన మార్గం. స్వీయ విశ్వాసం ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు.